అందరికీ నమస్కారం. నా పేరు చీదెల కిషన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధిని. ఏదైతే నిన్న ప్రకాశం జిల్లా పొదిలి పట్టణంలో యాదాల కోటేశ్వరరావు గారు అలాగే వారి తనయుడు అవినాష్ గారు మీద జరిగినటువంటి పోలీసుల దాడి, ఏ విధంగా అయితే వారిని చిత్రహింసలు పెట్టి దాడి చేశారో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే అవినాష్ గారు తన వ్యాపారం కోసం అక్కడ నిలబడినటువంటి లారీని వారు డంప్ చేసుకుంటుంటే వస్తువులు అక్కడికి వచ్చినటువంటి పోలీస్ అధికారులు ఆ డ్రైవర్ ని కొడుతుంటే అవినాష్ గారు ఎందుకు కొడుతున్నారు అని చెప్పి ప్రశ్నించగా తనని విచక్షణారహితంగా అవినాష్ గారి మీద దాడి చేసి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి అక్కడ కొడుతుంటే వారి తండ్రి యాదాల కోటేశ్వరరావు గారు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్లి ఎందుకు కొడుతున్నారు నా కొడుకుని, ఎందుకు అరెస్ట్ చేశారు నా కొడుకుని అని ప్రశ్నిస్తే ఆయన్ని కూడా ఇష్టం వచ్చినట్టు బూతులు తిడుతూ ఆయన మీద కూడా పోలీసులు దాడి చేయడం. ఒక తండ్రి కొడుకుని ఎందుకు అరెస్ట్ చేశారు, కొడుకుని ఎందుకు కొడుతున్నారు అనే హక్కు కూడా లేదు ఈ రాష్ట్రంలో అని చెప్పని ఈరోజు ఇలాంటి సంఘటనలు చూస్తేనే తెలుస్తా ఉంది. ఏం తప్పు చేశారని వారిని అంత చిత్రహింస, అంత పగతో కొట్టడం. ఈ రోజు ఆ ఫోటోలు చూస్తుంటే ఎంత బాధ కలుగుతుంది, ప్రతి ఒక్కరికి ఎంత బాధ కలుగుతుంది. వారికి రక్తం వచ్చేటట్టు, వారి మొహం ఉబ్బిపోయేటట్టు, వారికి చేతుల మీద వాతలు పడిపోయి రక్తం వచ్చేటట్టు కనుక మీరు కొడుతున్నారంటే వారు ఏం తప్పు చేశారని ఆ విధంగా దాడి చేశారు. వారు ఏమైనా రౌడీలా, వారైనా గూండాలా, వారైనా గంజాయి సప్లై చేసే వల్ల, వాళ్ళు ఎవరైనా కిడ్నాప్ చేస్తున్నారా, వాళ్ళు ఎవరైనా బెదిరిస్తున్నారా, వాళ్ళైనా బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు కడుతున్నారా? ఏం తప్పు చేశారని వాళ్ళు అంతలా కొట్టారు మీరు? లేదా వాళ్ళు ఆర్యవైశ్యులు పుట్టడమే వాళ్ళు చేసిన తప్ప, ఆర్యవైశ్యులుగా పుట్టడం వాళ్ళు చేసిన తప్ప? మీరు ఆ విధంగా దాడి చేశారు అంటే వాళ్ళు ఆర్యవైశ్యులుగా పుట్టడం వాళ్ళు చేసిన తప్ప. ఆర్యవైశ్యులే కదా, వీళ్ళు కుడితే ఎవరు చెడతారు, ఏం చేస్తారు వీళ్ళు, వీళ్ళకి బలం ఏముంటది, వీళ్ళ పాటికి వీళ్ళు వ్యాపారాలు చేసుకుంటుంటారు, వీళ్ళు కుడితే అడిగే నాదులుండడు, వీళ్ళ గుండెల్లో భయం ఉంటది, వీళ్ళు దాన ధర్మాలు చేసుకుంటుంటారు, సేవా కార్యక్రమాలు చేసుకుంటుంటారు, నలుగురు నాయకులకి డబ్బులు ఇచ్చుకుంటుంటారు వాళ్ళు పోటీ చేస్తుంటే అనే భావన మీలో ఉంది కాబట్టి ఈ రోజు ఆ విధంగా వాళ్ళు మీకు ఒకటే చెప్తున్నాను, ఆర్య వైశ్యుల ఓట్ల కోసం వచ్చి అడిగిన నాయకులందరూ ఈ రోజు ఆ కుటుంబం వైపు, కోటేశ్వరరావు గారు, అవినాష్ గారి కుటుంబం వైపు నిలబడాల్సిన సమయం వచ్చింది. ఏదైతే అమాయకులైన ఆర్య వైశ్యులని దాడి చేశారో, తప్పు లేకుండా ఆర్య వైశ్యులపైన దాడి చేశారో ఆ పోలీసు అధికారుల్ని కఠినంగా శిక్షించాల్సిన అవసరం మీ రాజకీయ నాయకులు కావచ్చు, పోలీసు ఉన్నతాధికారులకు కావచ్చు ఉంది. అక్కడ ఏం తప్పు జరిగిందో తెలుసుకుని దయచేసి ఆ పోలీసులకు కఠిన శిక్ష విధించే విధంగా, వారి మీద చర్యలు తీసుకునే విధంగా అడుగులేయాల్సిందిగా నేను ఈ కూటమి నాయకులను కోరుకోలేదు. ఈ రోజు చెప్తున్నాను, కూటమిలో ఉండేటటువంటి ఆర్యవైశ్య నాయకులకు కూడా చెప్తున్నాను, పార్టీలకు అతీతంగా ఈ రోజు ఆర్యవైశ్య కమ్యూనిటీ వైపు మీరు నిలబడాల్సిన సమయం వచ్చింది. ఏదైతే తప్పు లేకుండా విచక్షణ రహితంగా పోలీసులు దాడి చేశారో ఆ కోటేశ్వరరావు గారిని, అవినాష్ గారిని చూస్తుంటేనే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా సామాన్యులు భయపడుతూ అలాగే వారి కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నటువంటి పరిస్థితులు నెలకొంది. ఆ విధంగా వారిని విచక్షణ రహితంగా పోలీస్ స్టేషన్ దగ్గర తీసుకుని దాడి చేస్తారు. సామాన్యుల పరిస్థితి ఈ విధంగా ఉంది. కూటమి